సందర్భంగా మేము అష్టావధానం చేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. అతని పేరు ప్రశాంత్ కుమార్. అవధాని పాత్ర పోషిస్తున్నాడు. ఇతడి పేరు నరసింహన్ రాజు. అప్రస్తుత ప్రసంగం పాత్ర పోషిస్తున్నాడు. ఈమె పేరు దీపిక. సమస్యాపూర్ణం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు సత్య. వ్యస్తాక్షరి పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు నాగప్రసన్న. నిషిద్ధాక్షరి పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు సాయి దీక్ష. ఘంటానాథం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు లక్ష్మీ దివ్య. పద్యపురాణం పాత్ర పోషిస్తుంది. ఈమె పేరు ఛాయాప్రియ. ఆస్పత్య పాత్ర పోషిస్తుంది. నా పేరు రేవతి. ప్రహేళిక పాత్ర పోషిస్తుంది. ముందుగా అమ్మని తెలుసుకున్నామండి. అమ్మల కన్నయమ్మ పురమ్మల పూల పుట్టమ్మ చాలంటెద్దమ్మ కడుపారడి పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వెలుగులటమ్మల మనమ్మల కన్నడయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దే ఈత మార్గ కవిత్వ ప్రభుత్వ సంపదలు. అమ్మ మాకు చదువునిచ్చే మా పాఠశాలలో నేను చెబుతున్న తెలుగు భాషా దినోత్సవాన్ని గుర్తించడానికి వచ్చిన వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చే జనని కాపాడు. లక్ష్మి ఇందిరా పదాలు కాకుండా అర్థం పరిచయ పద్యం చెప్పండి. అందరి పదాలన్నీ రాకూడదండి. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలం ఘనతను తెచ్చును, నెత్తటి గుణముల కుప్పలకునై కుప్పల చెన్న. మామిడి పూచేది కాయడానికి, బాలుడు పదులను కాయడానికి, రాజుకు సైతం కాపలా కాయడానికి ఉంటారండి. పూర్తి కరోనా కూతులకు మాస్కులు పెట్టి, చేతులకు శానిటైజర్ గృహనిర్బంధంలో ఉంచి, మనుష్యులను దూరం పెట్టి, ఫంక్షన్లను ప్రక్కన పెట్టి నిన్ను తరిమి కొట్టడమే మా బాధ్యత. పద్యపూర్ణం చెప్తున్నాను. ఆదాయంగా అడవి కాంతి కూర్చొని అంబళం చూసేసరి పట్టణానికి ఇందుకు చూడడం కలరంగా మొదలంగా నటనానుకూల పరిపూర్ణ కళాకు జాతకం కడగ జరగరే కరకంపిత కాలము చేత శైలము. ఈ పద్యం ఏ కాలం ఆ కాలం ఏ పురాణంలోని అవుతాయి గారు. ఆంగ్లతాన్ని పెద్దలుగా వ్రాసిన మన చరిత్ర దేవరాయలకు అనుగమించారండి. మార్కండేయ కోతరాజు రాసిన మార్కండేయ పురాణం నుండి గ్రహించారండి వారందరు గారు. ఎదురైన చోతన మదకరేంద్రముడు ఏలో సహించి ఎక్కించుకుని అను చరిత్రమున ప్రయేగ పల్లకి తనకేల ఎట్టి విరుదైన గణ పంచేరమున జీవితని రాదని పాల్గొనదుడికి. ఆ రోజుల్లో కౌలకిచ్చే మర్యాద ఎంత గొప్పగా ఉండేదండి. ఈ సందర్భంగా దేవరాయలను తెలుసుకోవడం గొప్ప విషయం. అయ్యా అవధాని గారు, శివుని పార్వతి ఎందుకు పెళ్ళాడిందండి? పురాణాల్లో ఎంత విధంగా జరగలేదు. లక్ష్మి ఎత్తుకుంటాడు కాబట్టి వంట వండే పడలేదు. తల మీద తగ్గ ఉంటుంది కాబట్టి వెళ్ళే పడలేదు. చర్మం కట్టుకుంటాడు కాబట్టి బట్టలకి పడలేదు. అందుకే శివుని పార్వతి పెళ్ళాడింది. చక్కగా చెప్పారండి. వాటిపై పద్యం చెప్పమంటారా? టికెట్లకు సరిపడా చిల్లర తెచ్చుకోండి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. చేతులు బయటకు పెట్టరాదు. సమస్య పూరించండి.
చిల్లర తెచ్చుకోవలను చేతులు బయటకు పెట్టరా మీరెల్లరూ స్త్రీకి గౌరవం నీవు ఇదే మన సంప్రదాయము సింధుగలడిందులేనని తందే చెల్లి కల్పోమతుండు ఎందెందు వదగి చూపించిన అత్యంతగలడు దానవాగ్ని వింటే తలుపు దూరనే ఉంటుంది తల పైనే ఉంటుంది మరి మనలోనే పండుతాయి వంకాయలు తోటలో ఉంటాయి జొన్నలో చీరలు పండుతాయి సమాధానాలు కూడా మీరు చెప్పాలి అందమైన పందిరి బ్రాహ్మణుల చేత చేపట్టిన పరిణయం మా కప్పడాలు పకోడి వ్యక్తి కమ్మని వంటలతో కడుపు నింపే నడవండి నడివేడుగా నడివేడి జనములు తరబడ నడిగిడరు నడిగిడు నడిగిడరు జన్మ నడిగిడు నడవ ఈ పద్యం ఏ సందర్భం ఏ పురాణంలో సోదరగా రాసిన భాగవతంలోని విజేంద్ర మోక్షంలో విజేంద్రుడిని కాపాడడానికి వెళ్తున్న విష్ణుమూర్తిని ఎక్కడికి వెళ్తున్నాడో అడగనా వద్ద అంటూ తడబాటు చూస్తున్న లక్ష్మీదేవి మనకి నృత్యం మనతో ఎంత గొప్పగా వర్ణించారు ఆ మహాదేవి అయ్యా సున్నాను వర్ణించండి పది మధ్యలో దూరి పందిగా మారే పది మధ్యలో దూరి నందిగా మారే అతి కొంపలోను పార్లమెంటు అసెంబ్లీలోను తిష్టవేసే తొన్నలేక పంతులు కరెక్ట్ చివరికి నేను కూడా అంటే పండితులు లేదే అయ్యా తున్నాడు ప్రపంచానికి టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయి దిలీప్ మన భారతీయుడు ఆర్యభట్టుడు ఆయనకు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయి తీసుకెళ్ళు అక్కడ గుమ్మలాడే పొగోడి వేడి వేడి ఆవిడ తినాలనిపించే జాంగ్రీ తీయని హల్వా రకరకాల చట్నీలు ఇంకా కారపొడి క్లాస్కి వెళ్ళిపోండి అమ్మ మిగతా వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు కూడా ఇవన్నీ కనిపించాలి వీటిపై పైన చెప్పండి వడపై పకోడి హల్వా కోవలపై కారపొడి పొడిపై చట్నీలపై మిర్చిలిపై బోండాలపై జాంగిరీపై పాలు భవంత ఇచ్చో కొంత నిమ్ము నడుపుల్ కాకిని ఒక్క కృక్కన కొనపై ఓ కుంభరం ముందర తెలుగుదేరయన్న గీతం తెలుగేను తెలుగు వల్లమున్న తెలుగు కన్న ఎల్ల రుపుల కొలచి నెరుగవే మాతాడు దేశ భాషలను తెలుగు లెక్క మీరు ఎంతలో ఇచ్చిన పదాలు చివరి పాటలు దేశ భాషలను తెలుగు లెక్క అమ్మ చక్కెర కలిపిన పాట పాడేవాళ్ళని రమ్మని చెప్పండి మాట సరే సరే మన కళాల్లో 8 మందితో కలిపి చేద్దాం అలాగే కూడా 8 दिलीप आगो ఉదయ